హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 వేలంలో తెలుగు టైటాన్స్ దూసుకెళ్లింది. తమ జట్టును పునర్నిర్మించేందుకు వారు తీసుకున్న ముగ్గురు ప్రధాన ఆటగాళ్లతో టైటాన్స్ స్పష్టంగా వారి ఉద్దేశాన్ని ప్రకటించింది. ఈ సీజన్ వాళ్ళదే కావాలన్న కసితో ముందుకు సాగింది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ప్రో కబడ్డీ లీగ్ 12 వేలంలో తెలుగు టైటాన్స్ తీసుకున్న ముగ్గురు ఆటగాళ్ల గురించి క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళుంటే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. FBM తో తిరిగి వచ్చిన విజయ్ మాలిక్. మొదటగా గత సీజన్ లో అద్భుతంగా ప్రదర్శించిన విజయ్ మాలిక్ ను టైటాన్స్ తిరిగి తమ జట్టులోకి తీసుకున్నారు. 51.5 లక్షలకు బెంగాల్ వారియర్స్ బిడ్ గెలిచినట్లు అనిపించిన చివర్లో తెలుగు టైటాన్స్ తమ ఫైనల్ బిడ్ మ్యాచ్ FBM కార్డును ఉపయోగించి విజయ్ ను తిరిగి పొందారు. గుజరాత్ జైంట్స్, దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్ టీమ్స్ మధ్య తీవ్రమైన పోటీ కనిపించింది. విజయ్ మాలిక్ తన అటాక్ తో పాటు డిఫెన్స్ లోనూ గొప్ప సేవలందిస్తూ జట్టుకు అద్భుతమైన బ్యాలెన్స్ తెచ్చాడు. అతడి తిరిగొచ్చే నిర్ణయం టైటాన్స్ వ్యూహంలో ప్రధాన భాగమవుతుంది. భారీ ధరకు భరత్ హుడా. ఆ తర్వాత తెలుగు టైటాన్స్ భరత్ హుడా కోసం దూకుడు ప్రదర్శించింది. యూపీ యోదాస్ విడుదల చేసిన ఈ స్టార్ ఆల్రౌండర్ ను టైటాన్స్ 81 లక్షలకు కొనుగోలు చేసింది. బెంగాల్ వారియర్స్ మరియు పునేరి పల్టాన్ తో తీవ్రమైన బిడ్డింగ్ పోటీలో విజయం సాధించింది. గత సీజన్ లో 23 మ్యాచ్ల్లో 116 పాయింట్లు సాధించిన భరత్ సీజన్ 9లో గ్రీన్ బ్యాండ్ బెస్ట్ రైడర్ అవార్డును అందుకున్నాడు. గత సీజన్ లో ఫామ్ కొంత తగ్గినా ఒత్తిడిలో రైడ్ చేయగలిగే అతని సామర్థ్యం, ఫార్మాట్లకు అనుగుణంగా ఆట మారుస్తూ రాణించే నైపుణ్యం టైటాన్స్ కి చాలా విలువైనదిగా మారవచ్చు. శుభం షిండే. డిఫెన్స్ లో గట్టి పటుష్టం. డిఫెన్స్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు టైటాన్స్ మరో కీలక అడుగు వేసింది. శుభం షిండేని 80 లక్షలకు తీసుకుంది. గత సీజన్ లో పట్నా పైరట్స్ తరపున ఆడిన షిండే 56 టాకిల్ పాయింట్లు, 5 సూపర్ టాకిల్స్, 4 హై ఫైవ్లు నమోదు చేశాడు. ప్రతి మ్యాచ్ లో సగటుగా 2.31 విజయవంతమైన టాకిల్స్ అందించాడు. 2018లో పునేరి పల్టాన్ తో లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన షిండే బెంగాల్ వారియర్స్ తరపున 2022, 2023లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. 2023లో 67 పాయింట్లతో తన కెరీర్ బెస్ట్ స్కోరు సాధించాడు. తన తమ్ముడు ఆదిత్య షిండేతో కలిసి జట్టులో అరుదైన కార్నర్ కాంబినేషన్ ను ఏర్పాటు చేసి డిఫెన్స్ కు కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చాడు. సో ఫ్రెండ్స్, ఇప్పటికే విజయ్ మాలిక్, భరత్ హుడా లాంటి స్టార్ రైడర్లతో పాటు షిండే లాంటి నమ్మకమైన డిఫెండర్ ను తీసుకున్న టైటాన్స్ ఇప్పుడు తమ మూడో రైడర్ మరియు డిఫెన్స్ లో మిగిలిన ఖాళీలను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ వేలంలో తెలుగు టైటాన్స్ స్పష్టంగా చెబుతోంది ఏంటంటే, ఈసారి వారు తలుచుకుంటే సాధించగలిగే జట్టు PKL 12లో ఈ నిర్ణయాలు టైటాన్స్ కు మలుపు కావచ్చు. సో ఫ్రెండ్స్, PKL 12వ సీజన్ వేలంలో మొదటి రోజు తెలుగు టైటాన్స్ ఈ ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఈ ఆటగాళ్లను చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కబడ్డీ ఫ్యాన్స్ కి, తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, తెలుగు టైటాన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.